ఓం నమో వెంకటేశాయ. సకల మంగళ స్వరూపుడు, సంతాన వృద్ధి ప్రదాయకుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించే విశేష పర్వదినం ఆడికృత్తిక. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ఆడికృత్తిక శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అద్భుత కటాక్షం. తిరుపతి కపిల తీర్థంలో ఆడికృత్తిక మహోత్సవం. తిరుత్తని క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడికృత్తిక మహోత్సవాలు. టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో శ్యామలరావు. మయూర వాహనంపై శ్రీ చెంగల్వరాయ స్వామి విహారం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆడికృత్తిక బ్రహ్మోత్సవ వైభవం. అంగరంగ వైభవంగా ఆడికృత్తిక మహోత్సవాలు. కార్తికేయుని సేవలో తరించిన ఆబాల గోపాలం. స్నపన సుగంధాభిషేక వీక్షణంతో శరవణ భవుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి అద్భుత వైభవ దర్శనం తిరునగరి వాసులను ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడించింది. ఆడికృత్తిక మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని కపిలతీర్థంలో స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహించారు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుని దివ్య ప్రాంగణంలో కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సుందరమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు హరోంహర వేలుమురుగా అని స్మరిస్తూ స్వామివారి ఆడికృత్తిక మహోత్సవాలలో పాలు పంచుకున్నారు. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम्. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम्. सुब्रह्मण्यं सुब्रह्मण्यं षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम्. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో ఈ నెల 31వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి.
ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం నిర్వహించే విశేష ఉత్సవం పవిత్రోత్సవం. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం ఆచార్య ఋత్విక్వరణ కార్యక్రమం వైఖాన సాగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి సుప్రభాతం, నిత్యార్చనలు పూర్తి చేసిన అనంతరం ప్రధాన అర్చకులు, ఆచార్యులను, ఋత్విక్కులను వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారం ఆలయ ముఖమండపంలోకి ఆహ్వానించి పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, కలశారాధన తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై ఆలయ అధికారులు, ఆచార్యులు, ఋత్విక్కులకు చందన తాంబూలం, దీక్ష వస్త్రాలను అందజేశారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల ప్రదక్షిణగా ప్రధాన అర్చకులు, అర్చకులను, ఋత్విక్కులను వారి వారి ఇంటికి సాగనంపారు. ఈ సందర్భంగా శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ పవిత్రోత్సవ విశేషాలను వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి పవిత్రోత్సవములు అత్యంత వైభవంగా జరుపబడుతుంది. ఈ పవిత్రోత్సవాల సందర్భముగా స్వామివారికి ఈరోజు అనగా మంగళవారం ఉదయం సుప్రభాత సేవ జరిపిన తర్వాత, నిత్యార్చన అయిన తర్వాత ఆచార్య ఋత్విక్కురుల్ని ఆలయ మర్యాదలతో ఆలయంలో ప్రవేశపెట్టి స్వామివారి ముఖమండపంలో ఆలయ ఉన్నతాధికులతో పాటు విశ్వక్సేన పూజ, పుణ్యావచనము పవిత్రమైన కార్యక్రమం జరుపబడి స్వామివారి అనుజ్ఞ తీసుకొని ఈ ఆచార్య ఋత్వికులకి తాంబూలము, దీక్షావస్త్రములు, చందన తాంబూలాలతో ఉన్నతాధికారులు స్వామివారి యజ్ఞ కార్యంని నిర్విఘ్నంగా కొనసాగించాలని ప్రార్థన చేస్తూ జరపబడే ఈ ఆచార్య ఋత్వికులనే కార్యక్రమం ఈరోజు జరపబడింది. భక్తులందరూ కూడా స్వామివారి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుచున్నాము. అదేవిధంగా స్వామివారికి ఈ 3 రోజుల పాటు ఆర్జిత సేవగా ప్రవేశపెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానములు స్వామివారి పవిత్రోత్సవంలో పాల్గొనే భక్తులు ఈ ఆర్జిత సేవ టికెట్ కొని స్వామివారి సేవలో పాల్గొనవచ్చని కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి తిరుమల శ్రీవారి తరపున టీటీడీ ఈవో జె శ్యామలరావు సోమవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆడికృతిక మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయం వద్దకు దంపతి సమేతంగా చేరుకున్న ఈవో శ్యామలరావుకు తిరుత్తని దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీధరన్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్యామలరావు పట్టు వస్త్రాలను శిరస్సున పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆదికృతిక పర్వదినం రోజు ఈ తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి
టెంపుల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా టీటీడీ తరపు నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల టెంపుల్ తరపు నుంచి మనము ఒక వస్త్రాన్ని స్వామికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అదే పద్ధతిలో ఇక్కడ మనము వస్త్రం సమర్పించడం జరిగింది. ఇక ఆడికృత్తిక సందర్భంగా తిరుత్తని పుణ్యక్షేత్రం హరోంహర స్మరణలతో ప్రతిధ్వనించింది. కార్తికేయునికి కావళ్లను సమర్పించి భక్తులు పులకితులయ్యారు. కొండకు తూర్పున ఉన్న నల్లాంకుళం పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి షణ్ముఖునికి కావళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుత్తని కొండ భక్తులతో నిండుగా కనువిందు చేసింది. శ్రీబాల మురుగడవై తిరుతణిగిరిపై శ్రీవల్లి దేవసేన చెంతనున్న వేలుపై మా కావడి పూజలందు ఓ కార్తికేయ వేవేలు కావళ్ళివిగో చెంగల్వరాయ పుష్ప కావడి బాల కావడి చందన కావడి కుంకుమ కావడి విభూతి కావడి సామ్రాణి కావడి నెమలి కావడి శూల కావడి వేలం కావడి మయూర కావడి మంగళ కావడి మాధుర కావడి రజిత కావడి పైడి కావడి బంగరు కావడి రుద్ర కావడి రుద్రాక్ష కావడి కర్పూర కావడి కందన్ కావడి అమృత కావడి సామ్రాణి కావడి కుక్కుట కావడి పన్నీరు కావడి అభిషేక కావడి ముత్తు కావడి రత్న కావడి వజ్ర కావడి శరవణ కావడి శంకర కావడి శివగిరి కావడి తేనె కావడి కేళి కావడి కపూర కావడి కరుణై కావడి కామిత కావడి అర్చన కావడి నైవేద్య కావడి నిత్య కావడి సత్య కావడి ఆనంద కావడి స్కందం కావడి సుందర కావడి బంగరు కావడి భగవాన్ కావడి తిరుతణిగిరిపై వెలసిన దేవ చేకొన రావా భక్తి కావడులివే. మయూర వాహనంపై శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యంగా కొలువుదీరి భక్తులను కటాక్షించారు. తమిళ సంప్రదాయంలో ఆడి మాసంలో కృత్తికా నక్షత్రం రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించడం భక్తులకు శుభప్రదం. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రం శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడికృత్తిక ఉత్సవాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సుందరమూర్తులను రత్నశోభిత వజ్రాభరణాలు పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి చొప్పరంపై ఆసీనులం చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చి మయూర వాహనంపై కొలువు తీర్చారు. భక్తుల మిన్నంటే హరోంహర సుబ్రహ్మణ్య నామస్మరణలు అద్భుత కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఊరేగింపు కనుల పండుగగా సాగింది. స్కంద మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర సుబ్రహ్మణ్య హరోహర భక్తవరేణ్య హరోహర స్కంద మురుగా హరోహర వేల్వేల్ మురుగా హరోహర సుబ్రహ్మణ్య హరోహర భక్తవరేణ్య హరోహర శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర ధరణి తిరుపర కుండ్రమునందు వెలిగే స్వామి హరోహర వల్లి దేవిల వరనాథుడివై అమరిన స్వామి హరోహర సురవర పూజిత నరవర సన్నుత అంతర్యామి హరోహర చెంగల్వరాయ హరోహర శ్రీ కార్తికేయ హరోహర చెంగల్వరాయ హరోహర శ్రీ కార్తికేయ హరోహర ఓంకార శుభ ప్రాకార శివ కుమర హరోహర. స్కంద మురుగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళ ఆడి నెల పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వారి ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపూరం ఉత్సవాలను కనుల పండుగ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తొలి రోజైన సోమవారం సాయంత్రం ఆండాల అమ్మవారిని బంగారు తిరుచుపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు తిరుమాణ వీధుల్లో ఊరేగుతూ గంగుండ్ర మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థాన నిర్వహించిన తరువాత మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ గోదాదేవికి దివ్య ప్రబంధం సేవాకాలం నిర్వహించారు. తిరుపతిలోని సప్తగిరి నగర్లో వెంచేసిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో మంగళవారం ఆడికృత్తిక పూజలు వేడుకగా జరిగాయి. ఉపాలయంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి చిద్విలాస మంగళమూర్తికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు వేదమంత్రాలు మంగళ ధ్వనుల నడుమ శాస్త్రోక్తంగా అభిషేక సేవ జరిపారు.
పంచామృతాలు, పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కార్తికేయుని అద్భుత విగ్రహానికి నయన మనోహరంగా సాగిన అభిషేకోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అభిషేకానంతరం స్వామివారికి నివేదనలు, నీరాజన సమర్పణ జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. జయ 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 శ్రీ సుబ్రహ్మణ్య. తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం పలు ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించారు. శ్రీవాణి భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేసేందుకు గోకులం వెనుకవైపు ఉన్న ఖాళీ స్థలం, ఆదిశేష విశ్రాంతి గృహం పక్కన ఉన్న టీటీడీ కళ్యాణ మండపం ప్రాంతం, తిరుమల డిఎఫ్ఓ కార్యాలయం తదితర ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించారు. అదనపు ఈవో వెంట ఎస్ఈ2 జగదీశ్వరరెడ్డి, డిప్యూటీ ఈవో సెల్వం, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సహస్రదీప కాంతుల్లో ఆది దంపతులు అపురూపంగా కొలువై భక్తులను మురిపించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. ఊంజల్ మండపంలో పుష్పశోభితంగా సిద్ధం చేసిన ఊయలపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థనలతో స్వామి అమ్మవార్లకు షోడశోపచార కైంకర్యాలను జరిపారు. ఆపై వేద పారాయణం, భక్తి గీతాలాపనల నడుమ 1000 దీపాల వెలుగుల్లో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించి హారతులందజేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా అర్ధనారీశ్వరులకు వెండి రథోత్సవ సేవ ఘనంగా సాగింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి గ్రామోత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆషాఢ మాసం ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, గజపుష్పమాలలతో అత్యంత సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువుదీర్చారు. అర్చకులు అర్చనాది కైంకర్యాలతో సేవించిన అనంతరం ఆలయ వీధుల్లో పుష్పతోరణాల సుందర పల్లకీపై స్వామివారికి ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు శ్రీ వరసిద్ధి వినాయకుడి ఊరేగింపులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రామగిరిలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో ఆడికృత్తిక మహోత్సవాలు నందనందనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పుష్కరిణిలో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్కరిణి జలాల్లో సిద్ధంగా ఉంచిన విద్యుత్ కాంతుల పుష్పతోరణాల చక్కని తెప్పపై ఆశీర్వలం చేశారు. భక్తుల మిన్నంటే శరవణ భవ కార్తికేయ స్కందరూప నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. కడప జిల్లా దేవునికడప శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆడికృత్తిక పూజలు ఉత్సవ శోభితంగా జరిగాయి. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు ఏకకాలంలో అర్చకులు సకల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. మహాసంకల్ప పూజలతో సకల ఉపచార క్రతువులతో వేదోక్తంగా సాగిన కార్తికేయుని అభిషేక సేవ భక్తులను తరింపజేసింది. అభిషేకానంతరం పుష్పమాలలను అలంకరించి నైవేద్యాలు మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక కైంకర్యాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆది దంపతుల గ్రామోత్సవంతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లి ఆనందగిరిపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శివపార్వతుల ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి నందివాహనంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర హారతులు అందజేసిన అనంతరం గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః.
మునయः సర్వే నమన్త్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః నకారాయ నమో నమః. ఓం మం తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రామగిరిలో కొలువైన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో ఆడికృత్తిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భక్తజన బాంధవుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి భక్తులు కావడి మొక్కులను ఎంతో భక్తిగా చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సంప్రదాయ వస్త్రాలను ధరించి కావడలను భుజాన ఎత్తుకొని పాదయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా తపోవనంలో వేంచేసిన శ్రీ జగదీశ్వర ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ జగదీశ్వరునికి భస్మాభిషేక మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి వేద పారాయణం మంగళ వాయిద్యాల నడుమ జగదీశ్వరునికి భస్మాభిషేకోత్సవాన్ని వైభవంగా పూర్తి చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఖమ్మంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు మృత్యుంజయునికి తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. తరువాత పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. పసుపు, గంధంతో చక్కటి అలంకరణ చేసి బిల్వపత్రాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ మృత్యుంజయ దర్శనం చేసుకుని దీపాలు వెలిగించి పరమశివునికి నివేదించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ అంబాభవాని ఆలయం బోనాల సంబరంతో కనువిందు చేసింది. భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించుకుని శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని శ్రీ అంబాభవానికి సమర్పించారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మహిళల కోలాట ప్రదర్శనలతో బోనాల శోభాయాత్ర వేడుకగా సాగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురంలో కొలువైన శ్రీ ప్రత్యంగిరదేవి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ ప్రత్యంగిరదేవి అమ్మవారు శాఖశోభితులై భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి నిత్య ఆరాధనలు నిర్వహించిన తరువాత అర్చకులు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి నివేదనలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 65,874 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,782 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,48,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.